హలో అండి. వెల్కమ్ టు కృషి రెసిపీస్. సంక్రాంతి అంటే పప్పల హడావిడి కదండి. అందరిళ్ళల్లో పప్పల హడావిడి ఉంటుంది కదా. అందుకోసమని నేను ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అదే ఆకు పకోడీలండి. మేమైతే ఆకు పకోడీలు, దోత పకోడీలు అని అంటాము. మీరేమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఆంధ్రాలో ఈ ఆకు పకోడీల్ని ఎలా చేసుకుంటారో ఆ ప్రాసెస్ చూపిస్తున్నానండి. మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్ తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. మేము వీటిని మా ఇంట్లో చేయలేదండి, మా మేనత్త వాళ్ళ ఇంట్లో చేసాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఈ ఆకు పకోడీలని చేసుకోవటానికి ఒక గ్లాసు మినపగుళ్ళను తీసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పుట్నాల పప్పును కూడా తీసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ స్టోర్ బియ్యం తీసుకోండి, రేషన్ బియ్యం తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోండి. కేజీ బియ్యానికి టీ గ్లాసు మినపగుళ్ళు, టీ గ్లాసు పుట్నాల పప్పు, ఈ మూడింటిని కలుపుకొని మర్రపట్టించుకోవాలండి మెత్తగా. ఇలా మర్రపట్టించుకున్న పిండిని జల్లిల్లో వేసుకొని జల్లించుకోవాలి. ఏమన్నా నూక, బియ్యం గింజలు, చిన్న చిన్న బియ్యం గింజలు ఏమన్నా ఉన్నా వాటిని అన్నిటినీ తీసేసేయండి. ఈ జల్లించుకున్న పిండిలో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. మీరు తినే కారంని బట్టి కారం కూడా వేసుకోండి. అలానే కొంచెం వామును కూడా వేసుకొని ఈ మూడింటిని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక దీనిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి యాడ్ చేసేసుకోవద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, పిండి ఈ విధంగా కలుపుకుంటే మనకి ఆకు పకోడీలు అనేది దూసుకోవటానికి చాలా ఈజీగా వస్తాయి. మీరు కొంచెం టైట్గా కూడా కలుపుకోవచ్చు మీరు దూసుకోగలిగితే. ఇదిగోండి, మేమైతే ఆకు పకోడీలు దూసుకోవటానికి ఈ తడికని యూజ్ చేసుకుంటామండి. ఈ తడికతో దూయటం వల్ల మనకి ఆకు పకోడీలు బాగా పల్చగా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడిని పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగినాక ఒక కర్రని పెట్టుకోవాలండి మూకుడి మీద. ఒక మనిషి ఆ కర్రని పట్టుకుంటే ఇంకొకళ్ళు ఆ కర్ర మీద ఈ ఆకు పకోడీల తడికిని పెట్టి కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా పైకి ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటుంటే మనకి మూకుళ్ళలోకి ఈ ఆకు పకోడీలు అనేవి పడుతూ ఉంటాయి. కర్ర అనేది ఎందుకంటే మనకి మూకుడు లెగిసిపోకుండా ఉండటానికి. అలా ఒకళ్ళు గట్టిగా పట్టుకుంటే ఇది దుయ్యటం ఈజీగా అయిపోతుంది. ఇలా అన్నీ దూసేసుకోవటం అయినాక ఒక అట్లపుల్ల తీసుకొని ఎక్కడన్నా కొన్ని అతుక్కొని ఉంటే వాటిని అట్లపుల్లతో ఇలా అంటూ ఉంటే అప్పుడు అవి విడిలిపోతాయి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అయినాక తీసేసుకోండి. ఆయిల్లోనే ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వద్దండి. మనకి ఈ విధంగా ఫ్రై అయితే ఆరేటప్పటికి మంచి కలర్ వస్తాయి. మనకి ఆకు పకోడీలు దూసినాక పైన బుడగల్లాగా వస్తాయి కదండి. ఆ బుడగలన్నీ పోయి మనకి ఆకు పకోడీలు పైకి తేలుతాయి. అప్పుడు ఈ కలర్లో ఉంటాయి, తీసేసుకోండి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పిండి మొత్తంతో ఆకు పకోడీలని దూసుకోండి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ఆకు పకోడీలని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.